డైలీ టాపిక్స్ 365. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ. ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా తయారై ఎన్నికల్లో గెలిచాయి. బాగానే ఉంది. గెలిచిన తర్వాత పొత్తులు పోక ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. ఒక ఇంటిలో 3 తోడికోడళ్ళు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మొదట బాగానే ఉంటారు. తర్వాత ఉండగా తగులు పడి ఎలా విడిపోతారో అలా విడిపోతారు. ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుంటారు. ఎన్ని నిధులు వచ్చినా ఎవరికి వారు పంచుకుంటారు. ఇంకా ప్రజలకు ఏమిస్తారు? వచ్చినవన్నీ గుటకాయ స్వహా. పథకాలు అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. కూటమి ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేలు. ఆ ప్రభుత్వంలో జగనన్న ఒక్కడే రాజు. అతను బలవంతుడు, ధనికుడు. వచ్చిన నిధులన్నీ ప్రజలకు పథకాల ద్వారా పంచిపెడతారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయలేక జగనన్నను తిడుతూ ఉంటారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, అందుకని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాము అని జగనన్నపై విమర్శలు చేస్తూ ఉంటారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమైపోతుందో తెలియట్లేదు. వచ్చిన ఆదాయాలన్నీ నిధులను ఎవరూ మింగకుండా రాష్ట్రానికి ఉపయోగిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.